హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్. ఈ గ్రీన్ చికెనే చాలా టేస్టీగా, చాలా హెల్తీగా కూడా ఉంటదండి. చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడూ ఒకే రకం చికెను కర్రీ వండుతాం కదా! ఇలా గ్రీన్ చికెన్ వండి చూడండి. మీ పిల్లలు, వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి ఈ గ్రీన్ చికెన్‌ని. గ్రీన్ చికెన్ అయితే చాలా టేస్టీగా అయితే ఉందండి. ఈట్లికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం రండి. ఇప్పుడైతే మిక్సీ గిన్నెని తీసుకున్నానండి. నేను ఒక 6 పచ్చిమిర్చినైతే వేసుకున్నాను. అలాగే 10 ఎల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. అలాగే 2 చిన్నయి అల్లం ముక్కలు కూడా నేను పొట్టు తీసేసి వేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక యాలుక్కాయ, 2 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క చిన్న ముక్కలు వేసుకున్నానండి. ఇప్పుడైతే గుప్పుడు పుదీనా, అలాగే 2 కట్టలైతే నేను కొత్తిమీర అయితే వేసుకున్నానండి. మీడియం సైజు కట్టలో కొత్తిమీర వేసుకొని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్‌లా ఆడేసుకుందామండి. ఇలా మెత్తగా పేస్ట్‌గా ఆడేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న 2 మీడియం సైజు టమాటా ముక్కలు, అలాగే చిటికెడు పసుపు, రుచికి తగ్గ సాల్టు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా, అలాగే ఒక యాలుక్కాయ, 2 లవంగాలు, 3 చిన్నవి దాల్చిన చెక్క వేసుకుందామండి. అలాగే పచ్చిమిరపకాయలైతే ఓ 3 పచ్చిమిరపకాయలు ఇలా పొడవు సిరుకులు కోసుకున్నాను. జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక స్పూన్ అయితే తీసుకున్నానండి నేను. అలాగే ఒక అరకిలో చికెన్ శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని మనం అయితే బాండీ పెట్టుకుందామండి. ఇప్పుడైతే ఒక స్పూనున్నర అయితే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలనైతే ఇందులో వేసేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసుకుందాం. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుందామండి. నేను 3 పచ్చిమిర్చినైతే తీసుకున్నాను. పొడవుగా కోసుకొని పెట్టుకున్నాను. అలాగే చిటికెడు పసుపు, రుచికి తగ్గ సాల్టు కూడా వేసుకుందామండి. ఇలా సాల్టు, పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ అయితే తొందరగా వేగుతుందండి. ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఈ ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని వేపేసుకుందామండి. ఇలా వేపేసుకున్నాం కదండీ! ఇప్పుడైతే చికెన్ శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! అందులో అయితే చిటికెడు పసుపు, హ్మ్, కొంచెం సాల్టు, జీలకర్ర పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందామండి. వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఉల్లిపాయ ఇలా కలిపేసుకొని అల్లం పేస్ట్ అంతా ముక్కలకు పట్టేదాకా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదండీ! ఇప్పుడైతే నేను మీడియం సైజు 2 టమాటాలని తీసుకొని చిన్న ముక్కల కిందకైతే కటింగ్ చేసుకున్నానండి. అయి కూడా బాగా ఏయించేసుకుందామండి. ఇలా మూత పెట్టి మగ్గించేద్దామండి. టమాటా ముక్కలు బాగా మగ్గిపోతాయండి. ఇలా ఆయిల్ అంతా పైకొచ్చేదాకా మనం ఎలా ఇప్పుడైతే ఒక బిర్యానీ ఆకు ముక్కలు చేసి వేసానండి. అలాగే ఒక యాలుక్కాయి, 2 లవంగాలు, ఒక 3 దాల్చిన చెక్క ముక్కలు వేసుకున్నానండి. అవి కూడా వేసి బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ పేస్ట్‌ని కూడా ఇందులో వేసి కలిపేసుకుందామండి. బాగా పచ్చివాసన పోయేదాకా కలిపేసుకుందాం. ఇప్పుడైతే ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసి కలిపేద్దామండి. ఇలాగా మసాలాలను పట్టించేద్దాం. ఇప్పుడండి ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి. ఈ మిరియాల పొడిని కూడా ఇందులో వేసుకుందామండి. అలాగే మనం ఆడపెట్టుకున్న గ్రీన్ మసాలా ఉంది కదండీ! ఈ మసాలాను కూడా ఇందులో అయితే వేసుకుందామండి. వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇందులోనే మిక్సీ జార్‌లో ఇంకా అడుగున కొంచెం ఉండిపోతది కదండీ! ఒక గ్లాసు, ఒక టీ గ్లాసుడుని వాటర్ పోసుకొని అవి కూడా అందులో వేసుకుందామండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండీ మసాలా పట్టించి, ఆ చికెన్‌ని ఇందులో వేసేసుకుందామండి. వేసేసి ఇందులో అయితే వేసుకుందాం. బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకొని మనమైతే వాటర్ అయితే ముందు మిక్సీ జార్‌లో వేసుకున్నాం కదా! అయయితే సరిపోతాయండి. చికెన్‌లోంచి కూడా వాటర్ వస్తుంది కదా! ఆ వాటర్, ఈ వాటర్ సరిపోతుంది. ఒకవేళ సాలకపోతే మీరు కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చండి.
ఇలా ఇలా మరి ఇలా కలిపేసుకున్నాం కదా! కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. మయంగా ఒక్కొక్కసారి కలుపుకుంటా ఉండండి. ఎందుకంటే కింద అడుగంటేస్తది కదా! ఇదిగోండి ఇలా అయితే గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. మనమైతే ఇప్పుడు ఒక బౌల్‌లోకైతే తీసుకుందామండి ఈ గ్రీన్ చికెన్‌ని. ఇలా బౌల్‌లోకైతే ఇలా అయితే బౌల్‌లోకైతే తీసేసానండి. ఈ చూడండి ఈ గ్రీన్ చికెన్ అయితే చాలా టేస్టీగా చాలా బావుందండి. మనం ఎప్పుడు వండుకునే చికెన్ కన్నా డిఫరెంట్‌గా టేస్ట్ అయితే వచ్చిందండి. చాలా టేస్టీగా అయితే ఉంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి గ్రీన్ చికెన్ అనగానే. ఈ చూడండి ఇలా చికెను ఎలా ట్రై చేయండి ఈసారి చికెను. చాలా టేస్ట్‌గా అయితే ఉంటదండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ మీ 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 ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే వీడియో చూసి లైక్ చేయండి. ఎ ఎలాంటి వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.